ఫోన్ ట్యాపింగ్ కేసులో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు నోటీసులు ఇచ్చింది సిట్. ఇవాళ విచారణకు రావాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం కుటుంబంతో మలేషియాలో ఉన్నారు సందీప్ రావు అందుబాటులో లేకపోవడంతో తండ్రి మాధవరం కృష్ణారావుకు నోటీసులు అందజేశారు సిట్ అధికారులు. ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన సిమ్ ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది. దీంతో ట్యాపింగ్ వివరాలు అందించాలంటూ నోటీసులో పేర్కొంది సిట్. 6 నెలల క్రితమే ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి సందీప్ రావు బయటకు వచ్చినట్టు సిట్ కు చెప్పారు కృష్ణారావు. మలేషియా నుండి వచ్చిన తర్వాత సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు సందీప్ రావు. గతంలో సందీప్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. మరోసారి వివరాలు అందించాలంటూ నోటీసులు జారీ చేసింది సిట్. సందీప్ రావుతో పాటు ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు కొండలరావు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ట్యాపింగ్ కేసులో సిట్ మరో కొంతమందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుతో పాటుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా సందీప్ రావుకి సంబంధించి ఇతను ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎంప్లాయీగా పనిచేయడం జరిగింది. ఆ టైంలో ఆ కంపెనీకి సంబంధించిన సిఈజీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ సిఈజీ నెంబర్ ట్యాప్ అయినట్లు కూడా గతంలో సిట్ జరిపిన దర్యాప్తులో గుర్తించడం జరిగింది. దీనిపైన గతంలోనే సిట్ ఏదైతే ఉందో ఆ పాత సిట్ విచారణకు సందీప్ రావుని పిలిపించింది. ఆ సిఈజీకి సంబంధించిన ట్యాపింగ్ వివరాలను అన్నిటిని కూడా సేకరించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం నియమించిన సిట్ మరొకసారి సందీప్ రావుని ట్యాపింగ్ సియూజీ ఏదైతే ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన సియూజీ నెంబర్ ఉందో ఆ నెంబర్ ట్యాపింగ్ కి సంబంధించిన వివరాలు మరొకసారి ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇవాళ విచారణకు రావాల్సింది సిట్ కార్యాలయానికి. కానీ అతను మలేషియాలో కుటుంబంతో ఉండడంతో అతను తండ్రి మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యేకి నోటీసులు అందించడం జరిగింది. కుటుంబంతో మలేషియాకి వెళ్లిన సందీప్ రావు అక్కడి నుండి వచ్చిన తర్వాత సిట్ ముందు విచారణకు హాజరవుతాడు, స్టేట్మెంట్ ఇస్తాడని చెప్పి కూడా సిట్ అధికారులకు మాధవరం కృష్ణారావు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అతనికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఫోన్ ట్యాప్ గురైనట్లు కూడా సిట్ నిర్ధారించిన నేపథ్యంలోనే వీళ్ళిద్దరికైతే నోటీసులు జారీ చేసింది. రేపు సిట్టు ముందుకు కొండలరావు రాబోతున్నాడు. మరో 3 రోజుల తర్వాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు సిట్టు ముందు విచారణకు రాబోతున్నాడు. కెమెరా రాజరమేశ్వర్, రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.